DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులు. నిన్నటి నా ఎలక్షన్లో తను రోజుకి దాదాపు 20 గంటలు వెచ్చించి నా గెలుపుకి బాగా కృషి చేసిన ఆత్మీయుల్లో మా విషయంలో ఆయన మీరందరూ కూడా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హుసేన్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు, అదేవిధంగా స్టేజీ మీద ఉన్నటువంటి అందరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇది పదవి కాదు, అలంకరణ కాదు, బాధ్యత అనే పదవికి నిర్వచనం తీసుకొని మీరందరూ మీ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకొని నిర్వర్తించిన రోజే ఆ పదవికి వన్నీ తెచ్చినట్టు అవుతుంది. పదవులు అందరికీ వస్తాయి, పదవులు అందరికీ వస్తాయి, కొద్దిమంది మాత్రమే ఆ పదవిని రాణిస్తారు. కాబట్టి పదవి ఎంతమంది ఆప్యాయంగా గెలిపించి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో దాన్ని వన్ని తెచ్చడం ఎప్పుడంటే దిగిపోయే రోజు మళ్ళీ మీకు సన్మానం చేయాలి. అది అసలు నిజమైన. ఇప్పుడు పదవి వచ్చే రోజు అందరూ అభినందిస్తారు, బొకేలు ఇస్తారు, శాలువాలు ఇస్తారు. ఇది కాదు, దిగిపోయే రోజున కాదు ఇటువంటి వ్యక్తి ఇంకో కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుందని అనుకున్న రోజు ఆ పదవికి మీరు వన్ని తెచ్చినట్టు. కాబట్టి ఆ విధంగా మీరు వన్ని తేవాలని. మీ సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో కూడా ఒకసారి ఇంటర్ కూడా జరిగింది. అందరూ కూడా ఈరోజు హ్యాండ్మేడ్ కన్వర్గైపోయి మెషిన్ మేడ్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేరే వ్యాపారం చేయలేక మీరు చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీని మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్మేడ్ గురించి మన వేణుగోపాల్ గారికి బాగా తెలియదు, అవగాహన ఉంది. కాబట్టి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ఎంత అయినా కళ అనేది, ఆర్ట్ అనేది ఒక వరం. ఇది మీరు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికి కాదు. ఆర్ట్ అనేది మనసుకు సంబంధించింది. అటువంటి ఆర్ట్ని పుచ్చుకొని మీరందరూ కూడా దాన్ని అంటే చాలా సెన్సిటివ్. పెద్ద వస్తువులు తయారు చేయడం చాలా ఈజీ, కానీ చిన్న వస్తువులు తయారు చేయడం చాలా కష్టం. అటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి దాన్ని మీరందరూ కూడా నైపుణ్యం పొంది దాన్నే వృత్తిగా మార్చుకొని దాన్నే జీవనోపాధిగా మార్చుకొని ఈరోజు మీరు దాదాపు 16 లక్షల మంది, 16,62,000 మంది ఈరోజు దీని మీద ఆధారపడి పనిచేస్తున్నారంటే ఇది దినదిన అభివృద్ధి చెందేటువంటిది. ఎందుకంటే బంగారం అనేది అందరికీ ఇష్టమైనటువంటిది. ఎవరైనా డబ్బులు దాచిపెట్టుకున్న దానికంటే కూడా బంగారం కొనిపెట్టుకుంటే ఇంట్లో అందరికీ ఒక ఉండదు. కాబట్టి ఒకప్పుడు ఆడవాళ్ళే బంగారం వేసుకున్నారు, ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే ఎక్కువ వేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉండేది బంగారం. కాబట్టి అటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్న దానికి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులు మా వేణుగోపాల్ గారి కావలలో కమ్యూనిటీ హాల్ అడగడం కూడా జరిగింది. తప్పకుండా నా వంతు కూడా మీకు అనుకుంటుంది. ఇంకా కావలలో బంగారంగల్ అంటే ఒకే సెంటర్గా గుప్తాధిపత్యంగా ఉంది. తొందరలోనే కావలి R&B గెస్ట్ హౌస్ పక్కన ఉన్నట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉన్న R&B గెస్ట్ హౌస్లో 40 అడుగుల లోతు పెట్టి కాంప్లెక్స్ నేనే కావలి మున్సిపాలిటీ తరఫున ఓన్లీ బంగారంగల్ అంటే ఇది భద్రతతో కూడుకుంది. కాబట్టి మొన్నటి రోజునే కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. MR ఆఫీసు, RDO ఆఫీసు అంతా కూడా ఫ్రంట్న కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు. కావలి మున్సిపాలిటీ షాపులు కడుతుంది. MR ఆఫీస్ స్టార్టింగ్ కాడి నుంచి RDO ఆఫీస్ ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా షాపులు కట్టి మున్సిపాలిటీ ద్వారా రెంట్లకు ఇవ్వబోతున్నాం. అయితే ఆ రెంట్లలో అందరూ రకరకాల వ్యాపారస్తులకు ఇవ్వబోతున్నాం. కానీ బంగారంగంలో ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగారంగం కోసం కేటాయించడం జరిగింది. మీరు అడిగితే కాదు, కావలి అభివృద్ధి చెందాలంటే అందరికి వ్యాపారాలు రావాలి. అందుకోసమే కావలిని సుందరీకరణంగా మార్చే క్రమంలో కావలిని ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో వాటి ముందన్నీ కూడా షాపులు కట్టి రెంట్కి ఇవ్వాలని ఆలోచన చేసాం. అదేవిధంగా జనతాపేటలో దాదాపు ఇటు ఇట్స్ కాలేజీ, ఇటువైపున టెలికమ్యూనికేషన్, కోఆపరేటివ్ బ్యాంకు, ఎలక్ట్రిసిటీ ఉంటే అంతా ఎంకరేజ్మెంట్ జరిగిపోయి అన్యాక్రాంతం టౌన్కి అందంగా లేకుండా పోతుంటే ఈరోజు దాదాపు 350 షాపులు
రోడ్డుకి రెండు వైపులా కడుతున్నాం. దాంట్లో ఫ్రూట్స్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, సెల్ ఫోన్లు, గార్మెంట్స్, టిఫిన్ స్టాల్స్, లేదంటే మెకానిక్ షెడ్స్, స్పేర్ పార్ట్స్ అంగడ్స్, ఇలా అన్ని రకాలుగా అంత 10-20 షాపులు సముదాయంగా పెట్టి దాన్ని కూడా తొందరలోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. దాదాపు కావల్లో మళ్ళా కొత్తగా షాపులు దాదాపు 600 షాపులు ప్రభుత్వ డబ్బులతో కట్టబోతున్నాం. ఇవన్నీ కూడా కావలి ప్రజలు బయట వ్యక్తులు ఎవరికి రెంట్కి ఇచ్చేది లేదు, కావలి ప్రజలకి రెంట్కి ఇచ్చే విధంగా కూడా డిజైన్ చేయడం కూడా జరిగింది. అవి కూడా నెరవేరుతాయని తెలియజేస్తున్నా. ముఖ్యంగా కావలి బ్రహ్మంగారు కాలజ్ఞానంలోని కనకపట్నం, మీతో పోల్చాడు, మీ డబ్బుతో పోల్చాడు, మీ బంగారంతో కనకపట్నం అవుతుంది. ఆ దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కావాలి నిజంగానే కనకపట్నం కాబోతుంది. కోతపేట రోడ్డులో మనకు రామాయపట్నం వచ్చింది. రామాయపట్నం ఆనుకుని ఈరోజు మేమందరం కూడా కష్టపడ్డాం. 8 నెలల కాలంలో బీపీసీఎల్ కంపెనీని ఈరోజు మనం మన కావలి నియోజకవర్గాన్ని తీసుకొచ్చుకున్నాం. దానివల్ల 1,25,000 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించబోతున్నారు. ఇది ఒక కాస్మో నగరంగా వైజాగ్ అభివృద్ధి చెందిందంటే ఒక స్టీల్ ప్లాంట్ వల్ల వైజాగ్ కాస్మో సిటీ అయింది. దానికంటే కూడా అది 37,000 కోట్లతో పెట్టేది. ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలతో దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగస్తులకి కావల్లో నివాసం ఉండేదానికి అవకాశం ఉండే విధంగా ఈరోజు మన టౌన్షిప్ డెవలప్ కాబోతుంది. ఎప్పుడైతే ఇదంతా డెవలప్ అవుతుందో ఇక్కడ మా అన్ని భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోబోతున్నారు. కాబట్టి మీ వ్యాపారాన్ని కూడా ఎటువంటి పదవి లేకుండా బంగారు వ్యాపారస్తులు అందరూ కూడా దినదినాన్ని అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ వ్యాపారం జరిగేదానికి కూడా అవకాశం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఎమ్మెల్యేగా నేను కూడా ఈ కావాలని అభివృద్ధి చేసినట్లు ముందున్నారు. కాబట్టి మీకు కూడా మీ ముందు కూడా అభివృద్ధి జరుగుతుందని కూడా మీకు మాటిస్తున్నా. తప్పకుండా మా హుసేన్కి, మన ఆచార్య గారికి అందరికీ కూడా హామీ ఇస్తున్నా. మీరు ఎక్కడైనా మీరు స్థలం చూసుకోండి. ఒకటి గవర్నమెంట్ స్థలం ఇస్తారని నమ్మకవద్దు, నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే అన్ని కుల సంఘాలకి ఇచ్చేదానికి చట్ట పరిధులు లేవు. అందరు నాయకులు చెప్తారు, దిగి వెళ్ళిపోతారు. నేను అది చెప్పను, అందుకని మీకు ఓపెన్గా చెప్తున్నా. మీరు కూడా స్థలం చెక్ చేసుకోండి. నేను కూడా ఆ స్థలంలో కొంత షేర్ నేను కూడా డబ్బులు ఇస్తా. మీరు చెప్పండి. ప్రజలు చెప్పినట్టు ఎంపీ నిధులతో కావచ్చు, లేదా ఇతర నిధులతో నేను కూడా కొంత మళ్ళీ ఫండ్ మొబైల్ చేసడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అందరికీ నేను అండగా ఉంటా, అన్ని విధాలు మీకు ఉంటుంటా. ముఖ్యంగా మీ మీద పోలీసు వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. నేను వచ్చిన తర్వాత వాటి మీద చాలా వరకు తగ్గించాను. మీ జోలికి రావద్దని చెప్పాను. ఏదైనా ఇబ్బంది ఏదైనా దొంగ బంగారం కొనాలని వచ్చినా మీరు వాళ్ళ అసోసియేషన్కి తెలియజేయండి. వాళ్ళు తీసుకొచ్చి మీకు అప్పచెప్పేటట్టు చేస్తారు. కానీ షాపుల మీద రైడ్ చేసి వాళ్ళు భయభ్రాంతులు చేసి చట్టం చెయ్యొద్దని కూడా నేను పోలీసు వారికి కూడా చాలా చెప్పాను. ఇప్పుడు మనకు అదే జరుగుతుంది కూడా. తప్పకుండా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ఓటు వేసుకున్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత నేనేం పార్టీని చూడటం లేదు. అందరికీ పనిచేయడానికి నేను ముందుకున్నా. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది వచ్చినా తప్పకుండా అండగా ఉంటానని కూడా మీకు అందరూ కూడా మాటిస్తూ, ఈ సందర్భంగా నాకు కొన్ని ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉంది కాబట్టి అడావులు ఉంది. దయచేసి దీన్ని సక్సెస్ చేయండి. నా శిష్యుడికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మరొక్కసారి స్వతంత్రాలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా హుసేన్ ఒక కరాటే ప్లేయర్. జనరల్గా ఒక ప్లేయర్కి స్పోర్ట్స్మెన్షిప్ ఉంటుంది, ఓపిక ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది, టైం మెయింటైన్ చేయడం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. అన్ని లక్షణాలు పుట్టుకొచ్చుకున్నటువంటి వ్యక్తి. దాదాపు 2013 నుంచి నాకు హుసేన్తో ఒక అనుబంధం ఉంది. అంటే ఫ్రెండ్స్ అనే దానికంటే కూడా నాకు శిష్యుడిగా నేను ఏం చెప్తే చేశాను. ఎలక్షన్స్లో నా కోసం ఇద్దరు కానీ మా ఆఫీసులు ఎక్కడ వీళ్ళిద్దరైతే కావాలి పరిమితం కాల, కావాలి వెలుపల ఉన్న ప్రతి ముస్లిం కుటుంబాన్ని తలుపు తట్టారు. ఓట్లు వేయించేదానికి నా గురించి చెప్పారు. నా మీద ఎనలేని ప్రేమను పెంచి అందరినీ కూడా ఓటేపించేదంటే నాకు బాగా వాళ్ళిద్దరు కూడా కృషి చేశారు. నా శిష్యుడికి పదవి ఇచ్చినందుకు మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. మా శిష్యుడి తరఫున తప్పకుండా కావాలి ఈ కమ్యూనిటీ హాల్ తీరుతుందని, దానికి అన్నింటికి నేను మా శిష్యుడిని నడిపి ఆయన నాయకత్వంలో కమ్యూనిటీ హాల్ కట్టించే దాకా నేను కూడా ఆయనకి అండగా ఉంటానని కూడా మాటిస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.